గుడ్ ఆఫ్టర్నూన్ మా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చాలా సంతోషం గుడ్ మా నీ పేరేమ్మా విజయ్ కుమార్ సార్. నీ పేరు సార్ నీ పేరుమా విజిత సార్ గీత ప్రభావతి సార్ ప్రభావతి ఏంటి బాగుందరా పిల్లలందరూ సార్ ఏం చదువుతున్నారు 10th సార్. 9th క్లాస్ సార్ 9th క్లాస్ నువ్వమ్మా డిగ్రీ సార్ డిగ్రీ నువ్వమ్మా 10th క్లాస్ సార్ ఎంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడ బాయ్స్ 51 మెంబర్స్ సార్. మీరు ఏంటో ఇక్కడ వార్డునా మీరు అవును సార్, చంద్రకళ సార్, హెచ్డబ్ల్యూ సార్. ఇక్కడ ఇది బాయ్స్ క్యాంపస్ సార్. 51 మెంబర్స్ ఉన్నారు సార్ బాయ్స్. అవును సార్, అది గర్ల్స్ క్యాంపస్ సార్. గర్ల్స్ క్యాంపస్లో మనకి 2 ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ 2 హాస్టల్స్ రన్ అవుతున్నాయి సార్. ప్రీ మెట్రిక్లో 42 మెంబర్స్ ఉన్నారు సార్. పోస్ట్ మెట్రిక్లో 20 మెంబర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు మీరేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు నాకు సార్ మేము నెట్ జీరో కాన్సెప్ట్ మీద. నెట్ జీరో కాన్సెప్ట్ తయారు చేశారు అందరూ కలిసి అవును సార్, మొత్తం స్కూల్లో. అవును సార్, హాస్టల్లో తయారు చేస్తాం. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి అయితే. ఇది మా కిచెన్ సార్. ఇది కిచెన్. సార్ ఇక్కడ మాకు వంట చేస్తాము. ఇక్కడ వంట చేస్తారు. ఇక్కడ వంట చేస్తాం పిల్లలకి. ఈ కూరగాయలు ఇక్కడ డ్రై వెట్ మేము సపరేట్ చేస్తున్నాం సార్. కంపోస్ట్ కూడా మేము బిన్స్ పెట్టి రెడీ చేస్తున్నాము. పిల్లలకి అప్ టు డేట్ మెనూ ప్రకారం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇక్కడే వంట చేస్తారమ్మా? ఇక్కడే వంట చేస్తాం సార్. ఇక్కడ వంట చేస్తారు. ఇక్కడ వంట చేస్తాము. నెట్ జీరో కాన్సెప్ట్. ఇంకా డైనింగ్ హాల్ మీకు చూపిస్తాం సార్. రండి. ఇదేనా డైనింగ్ హాల్? ఇది డైనింగ్ హాల్ సార్. ముస్తాబ్ కార్నర్ ఏర్పాటు చేసి పిల్లలకి హైజీనిక్గా హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అవి ఫాలో చేస్తున్నాం సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. సార్ ఇక్కడ వచ్చి ముస్తాబ్ స్టార్ ఉంటారు సార్. వచ్చే పిల్లలందరికీ ముస్తాబ్ స్టార్ వచ్చి చేతులు చూస్తారు సార్. చేతులు శుభ్రంగా ఉంటే ప్లేట్స్ ఇస్తాం సార్. చేతులు శుభ్రంగా లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకుని రమ్మన్నాం సార్. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత ప్లేట్స్ ఇస్తాం సార్. హ్యాండ్ వాష్ టెక్నిక్ వచ్చి అరచేతుల వెనక భాగం, వేళ్ల మధ్య, గోర్ల మధ్య, బొటని వేలు మణికట్టు సార్. ఇది హ్యాండ్ వాష్ టెక్నిక్ సార్. చేతులు బాగలేకపోతే కడుక్కొని ఇస్తారు. ముస్తాబు అండ్ సంజీవని 2 ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ముస్తాబు లీడర్స్ని పెట్టి పిల్లలు హైజీనిక్గా ఉండడం అది ఫాలో. సంజీవని కూడా చేస్తున్నారమ్మా? ఇక్కడ ఫుడ్ అంతా కూడా దాన్ని బేస్ చేసుకొని అంతా అందరికీ బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, మెడికల్ టెస్ట్ అని. సంజీవని లీడర్స్ని కూడా పెట్టి మేము అప్ టు డేట్ వాళ్ళ హెల్త్ కూడా ట్రాక్ చేస్తున్నాం సార్. సో దానివల్ల మాకు కొంచెం పిల్లలు హైజీనిక్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. ఈ 2 ప్రాజెక్టుల వల్ల మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెట్ జీరో గురించి చెప్తున్నారు. ఇది ఒకటి, ముస్తాబ్ ఒకటి, ఇంకా మిగిలిన చెప్పండి. రండి. ఏ రూమ్మా? మీ లివింగ్ రూమ్. నమస్కారమ్మా. నమస్తే నమస్తే. బాగున్నారా? అంతా ఏ క్లాస్ ఉన్నారు ఇక్కడ? 3 నుంచి 6 వరకు ఉన్నారు. ఈ రూమ్లో ఉంటారు. ఎంతమంది ఉంటారు ఈ రూమ్లో? 11 మంది ఉన్నారు. నువ్వు ఎన్నో క్లాస్ రా? నువ్వమ్మా? 3. నువ్వురా? 4th క్లాస్. ఏం డల్గా మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడాలి కదా. లౌడ్గా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. ఇంకా భోజనం బాగానే ఉందా? ముస్తాబ్ బాగుందా? చేతులు భోంచేసే మునుపు భోంచేసిన కడుక్కుంటున్నారా? సరిగ్గా కడుక్కోకపోతే ఏం చేస్తున్నారు? కడుక్కొని వస్తావు. బాగుంటేనే ప్లేట్ ఇస్తారు, అంతే కదా? భోంచేసినాక మళ్ళీ ఏం చేస్తారు? కడుక్కొని చూస్తారు వాళ్ళు. నువ్వు కూడా టెస్ట్ చేసావా? ఎప్పుడన్నా నువ్వు కూడా లీటర్గా పనిచేసావా? అప్పుడు అందరినీ కరెక్ట్గా చూసావా, లేకుంటే నీ ఫ్రెండ్ అని వదిలేసావా? అందరూ క్లీన్గా ఉన్నారా? నువ్వు కూడా పని చేసావా? ఏది లీడర్గా? అప్పుడు ఏం చేసావు? అందరూ చూసావు అన్నీ? అంటే ఒకవేళ వాళ్ళు బాగున్నారులే, మనం రేపు నన్ను అడగరని చెప్పి వదిలేసావా? చూసావు కరెక్ట్గా? అందరూ శుభ్రంగా ఉన్నారు. ఇప్పుడు సంజీవిని డాక్టర్లు వస్తున్నారా? మీకు టెస్టులు చేస్తున్నారా? బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తున్నారా? బాగుంది అది? అన్నీ బాగానే ఉన్నాయి.
మీ వార్డెన్ చెప్పమనిందా? లేదు సార్ మేమే లేదు, మీరే చెప్తున్నారా? అవును సార్. ఓకే అమ్మా, గుడ్. సరే సార్. థ్యాంక్ యూ అమ్మా. బాయ్ బాయ్ బాయ్. పైన మనం సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఒకసారి అది మీరు చూసారా? రీసెంట్గా మన మేజర్ మైనర్ రిపేర్స్ జరిగాయి సార్. అంతకుముందు బిఫోర్ చాలా ఇట్లా ఉండే సార్, అధ్వానంగా ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా రిపేర్లు అయినాయి. బాగుంది సార్. పిల్లలకి ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఎంత చేశారమ్మా? 12 కిలోవాట్స్. ఇప్పుడు ఇక్కడ అక్కడ పెట్టారా? గర్ల్స్ క్యాంపస్లో పెట్టాం సార్. ఎంత వస్తుందమ్మా ఇప్పుడు కరెంట్ ఇక్కడ? ఇప్పుడు మీకు ఇది 6 కిలోవాట్ పెట్టాము. సో దీని నుండి మంత్లీ 750 యూనిట్స్ జనరేట్ అవుతుందండి. వీల్ కన్జంప్షన్ చేస్తుంది 1258 యూనిట్స్ అండి మంత్లీ. సో మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి పే చేస్తున్నారండి. యాన్యువల్గా కన్సిడర్ చేస్తే వీళ్ళు దగ్గర 96,000 రూపీస్ సేవ్ అవుతున్నారు. అట్లా కాకుండా మొత్తం కానీ వీళ్ళకి అవి కూడా మిగిలితే ఈ ఏరియా అంతా కూడా పెడితే దీని మీద పెట్టి అక్కడ కూడా పెట్టేస్తే అప్పుడు ఎంత వస్తుంది? దగ్గర అది ఇది కన్సిడర్ చేస్తే ఒక 40-50 కిలోవాట్ వరకు వస్తుంది మొత్తం అంతా 2 బిల్డింగ్. 40-50. షాడో ఇష్యూ ఉంది. షాడో లేకుండా ఎంత వస్తుంది? షాడో లేకుండా అయితే ఇంకొక 20 కిలోవాట్ అప్డేట్ చేసుకొచ్చాను. అప్పుడు సరిపోతుంది మొత్తానికి? ఆ మొత్తంకి సరిపోతుంది. అప్పుడు మీరు అది పెట్టేసి మీకు స్వాపింగ్ పెట్టేసి, నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సోలార్ వాళ్ళు అప్పుడు పెట్టేసి స్వాపింగ్ పెట్టేస్తే అప్పుడు కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితి ఉండదు. అవునండి. అది యాక్చువల్లీ అయితే వీళ్ళు 96,000 సేవ్ అవుతున్నారండి. సో నెలకి 7,000 రూపీస్ వీళ్ళు పే చేస్తున్నారు. అది పే చేసేది కూడా లేకుండా పోవాలంటే కొంచెం వెయిట్ చేసుకోవాలి. కొంచెం ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ వస్తుందో స్టడీ చేయండి, అది పెట్టేసి అప్పుడే మన నెట్ జీరో వస్తుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఇక్కడ పెట్టాం సార్. ఇక్కడ మనకి వర్షపాతం ఎక్కువ నగిరి ఈ ఏరియాలో ఎక్కువ ఉంది సార్. దానివల్ల మనం వాటర్ రిసోర్స్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి 1,20,000 వరకు మనం లీటర్స్ అంటే పర్ ఇయర్ సేవ్ చేసుకోవచ్చు సార్. దానివల్ల దాంట్లో తీసుకెళ్ళిపోయారమ్మా పైపు సార్. ఇక్కడ మనకి అవుట్లెట్ 5 ఉన్నాయి సార్. వచ్చిన ఈ 5 అవుట్లెట్ని కలిపి ఒక్క చోట నుంచి దానికి కనెక్ట్ ఇచ్చారు సార్. సార్ ఇది మనం కిచెన్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తున్నాం సార్. మన దగ్గర వర్మీ కంపోస్ట్ కూడా దీనికే వాడి కిచెన్ గార్డెన్, లీఫీ వెజిటేబుల్స్, నెక్స్ట్ మనకి అదర్ దెన్ మెనూలో ఉన్నటువంటి వెజిటేబుల్స్ కూడా పిల్లలకి ఇస్తున్నాం సార్. మీరు ఎంతవరకు ఇక్కడి నుంచి పెట్టారు సార్? ఇక్కడ నుంచి పెట్టాం సార్. రీసెంట్గా ఇక్కడ మనం కాకర వేసాం సార్, పాలకూర వేసాము, టమాటా వేసాము, గోంగూర ఆల్రెడీ హార్వెస్ట్ చేసాం సార్. మీరే చేసుకున్న పనులు మీరే చేసుకున్నారమ్మా? పిల్లలు మేము కలిసి చేసుకుంటాం సార్. పిల్లల్ని వీక్లీ వన్స్ అట్లా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్. కిచెన్ గార్డెన్ వర్క్ కూడా వాళ్ళు కూడా దానివల్ల కొంచెం మానసికంగా కూడా ఇంప్రూవ్ ఎట్రా నేటి పిల్లలు బాగున్నారా? ఏం చదువుతున్నారు మనతా? ఏ క్లాస్ అమ్మా మీరు? 10th క్లాస్ ఉన్నారు. ఎవరన్నా మీరు 10th క్లాస్ అమ్మా? 8th 9th ఎంతమంది? 9th 8th. ఓకే. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నెట్ జీరో అని ఒక కాన్సెప్ట్ తెచ్చారు. ఏమైనా అర్థమైందా మీకు? ఏం అర్థమైంది? నెట్ జీరో అక్కడే పెట్టి ఇంట్లో ఆడనే పెట్టి నీళ్ళని పెట్టి చేస్తున్నారు. ఇంక రెండు అంటే భూగర్భ జలాలు పెరిగి దానివల్ల ఉపయోగపడుతుంది, రీసైకిల్ అవుతుంది, రీఛార్జ్ అవుతుంది. ఓకే. రెండు అది ఒకటి అయింది. రెండోది ఏమేం చేస్తున్నారు ఇక్కడ? మొక్కలు పెంచారు. మూడోది సోలార్ పెట్టారు. ఎక్కడ పెట్టారు సోలారు? ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎక్కడ కరెంట్ అది? పైన కొంతవరకు వస్తూ ఉంది, కొంతవరకు రావడం లేదు. మీ కరెంట్ తయారు చేసుకుంటున్నారు, అంతవరకు కరెక్టేనా? ఒకప్పుడు మీరు అనుకున్నారా సోలార్ మీ హాస్టల్ పైన పెడతారని?
కాదు కదా? ఓకే, 2 అయినాయి. మూడోది ముస్తాబు పెట్టారు. ఏంటి ముస్తాబు? ఇప్పుడు అందరూ మీరు తలదూకుంటున్నారా? చేతులు కడుక్కుంటున్నారా? అద్దంలో చూసుకుంటున్నారా? అప్పటికి ఇప్పుడు మార్పు ఏమొచ్చింది మీలో? నీట్గా ఉంటారా? కొంచెం బెటర్గా అయ్యారా? ఇప్పుడు సంజీవిని ప్రాజెక్ట్ డాక్టర్స్ వస్తున్నారా? క్లినికల్ టెస్ట్లు అవి చేస్తున్నారా మీకు? అంటే బ్లడ్ టెస్ట్ అవన్నీ. ఇక్కడ వాటర్ టెస్ట్ కూడా చేస్తున్నారా? ఇవన్నీ మీకు లాభమేనా? ఓకే, నాకు అర్థమైంది. బాగా చేస్తున్నారమ్మా. కీప్ ఇట్ అప్. సంతోషం. గుడ్ లక్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. బాయ్ మా. బాయ్ బాయ్. ఏ పిల్లలు బాగున్నారా? నమస్తే. బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? ఇప్పుడైతే ఈ కార్యక్రమం బాగుందా ఇదన్నీ? అవునా? నీకు నచ్చింది? ఏం నచ్చింది ఇక్కడ? దానివల్ల ఏంటి నీకు లాభం ఏంటి? ఓకే, నీకు నేను నచ్చిందా? హాస్టల్ ఎందుకు? ప్రశాంతంగా బాగుందా? భోజనం బాగుందా? నీకేమి నచ్చిందిరా? మొక్కలు నటన నచ్చింది. నీకమ్మా? చేతి కడుక్కోవడం. నీకేమి నచ్చింది? హాస్టల్ నచ్చింది. నీకురా? బాగుంది. నీకమ్మా? హాస్టల్. నీకమ్మా? ఫుడ్ బాగా నచ్చింది. నీకమ్మా? బెడ్ అవన్నీ నచ్చాయి. బాగా నచ్చాయి. అంతా బాగుంది. ఇట్లనే కాపాడుకుంటారా? అందరూ కలిసి ముందుకు పోతారా? నమ్మకమేనా? ఓకే అమ్మా, గుడ్. బాయ్ 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 అమ్మా. బాయ్. ఏమ్మా, ఏంటి మీరు చెప్పండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. సార్ ఇక్కడ మనకి ఇక్కడ 300 మీటర్స్ పర్ బిల్టప్ ఏరియా ఉంది సార్. ఇక్కడ రెయిన్ వాటర్ ఇయర్లీ 1 మీటర్ రెయిన్ఫాల్ ఉంటుంది. సో దీంతో ఒక్కొక్క దానిలో 3 లాక్ లీటర్స్ మనం రీఛార్జ్ చేయాలి గ్రౌండ్ వాటర్. ఇక్కడ మొత్తం రీఛార్జ్ అయిపోతుంది. 3 లాక్ లీటర్. అక్కడ ఏంటి ఆ ట్యాంక్ ఏంటి? ఆ ట్యాంక్స్ కంపోస్టింగ్ పిట్స్ పెట్టారు సార్ వీళ్ళు. ఇక్కడ ఫుడ్ వేస్ట్ ఉన్నది కదా సార్, అవన్నీ పెట్టి దాంట్లో చేస్తున్నారా? ఫుడ్ వేస్ట్ పెట్టి కంపోస్ట్ చేసి అక్కడ కిచెన్ గార్డెన్ ఉంది. ఆ కిచెన్ గార్డెన్కి వీళ్ళు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అవి ఉండడం వల్ల సార్ ఇక్కడ కిచెన్ గార్డెన్ పెంచడం లేదు సార్. పక్కన కొంచెం హైజీనిక్గా ఉంటుందని పక్కన క్యాంపస్లో పెంచుతున్నాం సార్. కాబట్టి డైలీ మనకు వచ్చే కిచెన్ వేస్ట్, ఫుడ్ వేస్ట్ అన్నీ మేము కంపోస్ట్ ఓన్గా రెడీ చేసుకుంటాం. ఆకులు కూడా డ్రై వేస్ట్ మొత్తం అంతా వేస్తున్నాం సార్. ఇంకొకటి వీళ్ళకి నెట్ జీరో వేస్ట్ డ్రై వేస్ట్ లో ఒకటి గర్ల్స్ వస్తుంది కాబట్టి శానిటరీ వేస్ట్ వస్తుంది సార్. శానిటరీ వేస్ట్ మేనేజ్ చేయడం కోసం ఇన్సినరేటర్ కూడా పెట్టుకున్నారు సార్. ఇన్సినరేటర్ పెట్టారు. వేస్ట్ మొత్తం కంప్లీట్ గా మేనేజ్ అవుతుంది సార్. వాటర్ కన్జర్వేషన్ లోనే సార్. ఇవి ఈ డస్ట్బిన్స్ సార్ మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి వచ్చేది సార్. ఇప్పుడు ఈ 4 డస్ట్బిన్స్ మొత్తం సరిపోతుందా మీకు? లేదు సార్, మనకి 1 మంత్కి ఇది నిండిపోతుంది సార్. నిండిన తర్వాత అది ఒక 30 days దానికి రెస్ట్ ఇస్తాము. అది మళ్ళీ కంపోస్ట్ ఇంకో బ్యాచ్ కోసం అది 2 హాస్టల్స్ కాబట్టి అలాగ ఆల్టర్నేటివ్గా వాడుకుంటున్నాం సార్. సరిపోతున్నాయి సార్. ఇవి పిల్లల టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్. ఆ లాస్ట్ ఇన్సినేటర్ ఒకటి ఏర్పాటు చేసాం సార్. ఒకసారి మీకు అది చూపిస్తాను. ఇది ఇన్సినేటర్ రూమ్ సార్. పిల్లలు ఇలా వచ్చి వాళ్ళ ప్యాడ్స్ శాంపిల్ ఒకటి నేను చూపిస్తాను సార్ మీకు. ఈ శానిటరీ ప్యాడ్, యూజ్డ్ శానిటరీ ప్యాడ్ని ఇలా మర్చి ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది సార్. దీన్ని ఆల్రెడీ ఇట్లా ఓపెన్ చేసి లోపల వేస్తాం సార్. లోపల వేసేసిన తర్వాత అది క్లోజ్ చేసేసి బటన్ నొక్కామంటే
కొంత టైంకి అది బర్న్ అయిపోయి మనకి ఇక్కడ యాష్ వచ్చేస్తుంది సార్. దీంతో మనకి నెట్ జీరో, ఇది కూడా నెట్ జీరోలో ఇక్కడ ఏమి యాష్ అంత కొద్దిగానే వస్తుంది సార్. దాన్ని మళ్ళీ మనం యాష్ ట్రే నుంచి క్లీన్ చేసేసి ఇది హైజీనిక్గా ఉంటుందని పిల్లలకి ఎట్లా పెట్టాం. ఇప్పుడు ఇదంతా ఈ ఏరియా ఏం చేయబోతున్నారు? సరే, ఈ ఏరియాలో పిల్లలకి యాక్చువల్లీ మనం కిచెన్ గార్డెన్ పెడదామని ప్లాన్లో ఉన్నాం సార్. ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్స్ ఉందని కొద్దిగా ఆలోచిస్తున్నాము. అదేమ్మా, ఇప్పుడు ఇక్కడ కట్ చేసి ఇక్కడ చెట్లు పెట్టి ఇదేమైనా కిచెన్ గార్డెన్ ఇక్కడ పెట్టుకుంటే అదే సార్, ఆ ప్లాన్లోనే కొంచెం అందుకని ప్లాన్గా చూస్తున్నాం. ఇక్కడ కిచెన్ గార్డెన్ పెట్టుకుంటే అక్కడ ఇది పెట్టుకుంటారు. ముస్తాబ్ స్టార్ లీడర్స్ సార్. ఎవ్రీ వీక్ ముస్తాబ్ స్టార్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నోటీస్ బోర్డులో పెడుతున్నారా? చేస్తున్నాం సార్. ఒక వారం పెడుతున్నారా? ఇవి మా లివింగ్ రూమ్ సార్. ఏంటి పిల్లలు, బాగున్నారా? గుడ్. బాగా చదువుకుంటున్నారా? ఈ మధ్య ఏమన్నా మీకు ఏమన్నా కొత్తగా కనపడుస్తున్నాయా? కొంచెం ఇంప్రూవ్ చేశారా? ఏమేం చేశారు? ఏదమ్మా? సోలార్ ఒకటి, ఇంకా రెయిన్ వాటర్ 2, తర్వాత బెడ్లు మార్చారు. ఇంకా ఇంకేమేమి మార్పులు చూశారు మీరు? ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టారు నీళ్ళ కోసం. ఇంకా కంపోస్టింగ్ డస్ట్బిన్స్ పెట్టి అవన్నీ పెట్టారు. ఇన్సినేటర్ పెట్టారు. దానివల్ల ఆడపిల్లలకు బాగా నచ్చిందా? ఇన్సినేటర్ అందరూ పెక్కనట్టు పారేసేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో వేస్తానే అంతా కూడా నెట్ జీరో వచ్చేస్తుంది కదా. బాగానే ఉంది అది బాగానే ఉంది. ఇంకేమైనా వచ్చింది? ముస్తాబు కేంద్రం. ఓకే, గుడ్. బాగా చదువుకోండి. ఓకే అమ్మా, బాయ్ అమ్మా, బాయ్.